అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ హెడ్డా, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. మనము ప్రెగ్నెంట్ మదర్ ఉన్నప్పుడు కొన్ని స్కాన్ చేస్తాము. అర్లీ స్కాన్ అనే ఉంటుంది దాంట్లో. సో అనామలీ స్కాన్లో మనకి సపోజ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వలేదంటే, సో దానికి యానెన్సెఫలీ అంటారు, సైజెన్సెఫలీ. అప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ లేదనుకోండి, ఇలా అయిన పరిస్థితి ఉన్నప్పుడు మనము లీగల్గా అబార్షన్కి వెళ్ళొచ్చు. అంటే సపోజ్ కొన్ని ఇది యానెన్సెఫలీ అంటే ఏంటి, బ్రెయిన్ డెవలప్మెంటే ఉండదు. సో అప్పుడు పుట్టిన తర్వాత కూడా ఏమీ ఉండదు. సో దీని పరిస్థితిలో మనం లీగల్గా మనము అబార్షన్కి వెళ్ళొచ్చు. సో కొన్ని వ్యాధులు ఉంటాయి. కిడ్నీలో వాపు ఉంది, ఒక సైడ్ వాపు ఉంది, ఆర్ 2 కిడ్నీలు వాపు ఉంది. దీనికి మనం ఏం చేయలేము. ఇది ఓన్లీ సబ్సిక్వెంట్ స్కాన్ చేసి అది వాపు ఏమైనా పెరుగుతుందా ఆర్ వాపు తగ్గుతుందా అని చూడాలి అంతే. సో దీనికి మనం లీగల్గా ఏమీ చేయలేము. సో కొన్ని బేబీస్లో ట్రైజోమీ అంటారు. ట్రైజోమీ అంటే మోస్ట్ కామన్ డౌన్ సిండ్రోమ్. అందరికీ తెలుసు డౌన్ సిండ్రోమ్ అనేది మన బుద్ధి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దే కాంట్ సర్వైవ్. అంటే సర్వైవ్ అవుతారు, నార్మల్గానే ఉంటారు. బట్ ఏమంటే బుద్ధి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ దీనికి మనము లీగల్గా ఏం చేయలేము. సో ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేయాలనే దానికి. సో ఎక్సెప్ట్ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్లో సపోజ్ ఏమైనా ప్రాబ్లం మేజర్గా ఉందంటేనే మనం లీగల్గా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏమంటే సపోజ్ ఈ ప్రెగ్నెన్సీ వల్ల మదర్కి చాలా ప్రమాదకరం జబ్బులు వస్తున్నాయి. అంటే సపోజ్ కొన్ని మదర్స్కి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ అయింది, అంటే బేబీ వల్ల ఏమైనా అవుతుందంటే ఈ మూమెంట్లో కూడా మన 2-3 గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేసినే దీన్ని మనము అబార్షన్ చేయాలా లేదా వాళ్ళు చూసి అన్ని రికార్డ్స్ చూశాకనే వెళ్తారు. సో మోస్ట్ ఆఫ్ ద జబ్బులకి మనం ఏమి చేయలేము. సో ఎక్సెప్ట్ బ్రెయిన్. సపోజ్ బ్రెయిన్లో ఏమైనా ఉంటే డెఫినెట్గా అది మనం చేతిలో ఏమి ఉండదు. సో దానికి లీగల్గా వెళ్ళి అబార్షన్ చేసుకోవచ్చు.